హాయ్ గైస్. సో తెలుగు ట్రావెలర్. సో ఈ రోజు వచ్చేసి అయితే మనం సికింద్రాబాద్ నుంచి అయితే విశాఖపట్నం వెళ్తున్నాం. సో ఈ రోజు వచ్చేసి అయితే మనం 5:30కి అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాం. సో చూడండి ఇక్కడైతే మాత్రం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మాత్రం చాలానే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకంటే స్టేషన్ కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ సికింద్రాబాద్ అండ్ చర్లపల్లి చూస్తుంటే చర్లపల్లి మించి అయితే సికింద్రాబాద్ అయితే చేస్తున్నారు. సో మనం వచ్చేసి అయితే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి అయితే 12727. సో ఈ ట్రైన్ వచ్చేసి అయితే సికింద్రాబాద్ నుంచి అయితే 5:30కి అయితే తీస్తాడు. అండ్ కాజీపేట, విజయవాడ, ఖమ్మం మీద అయితే విశాఖపట్నంకి అయితే మార్నింగ్ 6కి అయితే ఎర్లీగానే మనం అయితే వైజాగ్ అయితే చేరుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో నా ట్రావెలింగ్ అయితే నేను చూపిస్తాను అండ్ ట్రైన్ జర్నీస్ అండ్ చాలా వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అండ్ నేను ట్రైన్ జర్నీ అయితే ఈరోజు అయితే మీకు అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఈ ట్రైన్ జర్నీ చూద్దాం రండి. సో నేనైతే ఆల్రెడీ సికింద్రాబాద్ ఎంటర్ అయిపోయాను. అండ్ అక్కడ వచ్చేసి అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ అయితే వర్క్ అయితే చాలా అవుతుంది. సో స్టేషన్ అయితే దగ్గర దగ్గర ఇదైతే 10 ప్లాట్ఫామ్స్ అనుకుంటా. సో 10 ప్లాట్ఫామ్స్ అయితే మాత్రం ఒకటి నుంచి ఒకటి సో ఇంకా వర్క్ అవుతుంది. అండ్ నేను వచ్చేసి అయితే లిఫ్ట్ అయితే ఎక్కేసాను. చూడండి గైస్. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే వర్క్ అయితే అవుతుంది. సో మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. మన ట్రైన్కి అయితే వెయిట్ చేయాలి. అండ్ నేనైతే ఎర్లీగానే వస్తాను 4:30కి అయితే. సో నేనైతే మార్నింగ్ ఏమైందంటే 9కి అయితే నేను రిజర్వేషన్ చేసుకున్నాను. యాక్చువల్గా తాత్కాల్లో చేసుకున్నాను. ఆ తాత్కాల్ అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో లక్కీ. అండ్ గోదావరిలోనైతే అప్పుడప్పుడు అయిపోద్ది అంటున్నారు. సో అందుకని ఆ ధీమాతోనైతే నేనైతే రిజర్వేషన్ చేసుకున్నాను యాక్చువల్గా. సో అండ్ అక్కడ వచ్చేసి అయితే మాత్రం లేకపోతే జనరల్‌లో రావాల్సి అనుకుంటాను. ఎందుకంటే నాకైతే కన్ఫర్మ్ అవ్వదనుకున్నాను. సో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఐ యామ్ హ్యాపీ. అండ్ చూడండి గైస్ ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చాలా వర్క్ అయితే అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే మాత్రం ఇంకా రాలేదు. సో నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. అండ్ మన ఫాలోవర్స్ అయితే చాలామంది చూస్తున్నారు. అండ్ నాకు వచ్చేసి అయితే మాత్రం సపోర్ట్ కూడా చేస్తున్నారు. అండ్ చూడండి గైస్. అండ్ నేనైతే ట్రైన్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అయితే మాత్రం. అండ్ అయితే మీరైతే నాకు సపోర్ట్ చేయండి. సో నేనైతే ముందుకైతే వెళ్తుంటాను. అండ్ సో మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. మన ట్రైన్ గురించి అయితే వెయిట్ చేద్దామండి. సో నేనైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాను. సో ట్రైన్ ట్రావెల్స్. సో మన ఫాలోవర్స్ అయితే చూడండి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు వచ్చేసి అయితే మాత్రం హ్యాపీ. ఇంకెందుకంటే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఎర్లీగానే వచ్చేస్తుంది. 5:30కి ఇలాగ వచ్చేస్తుంది. సో నేనైతే వైజాగ్ ఆఫ్టర్ 3 మంత్స్ అయితే నేనైతే వైజాగ్ వెళ్తున్నాను. సో నాకైతే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్ అయితే నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే మా ఊరు అక్కడే. అండ్ నేను వచ్చేసి అయితే ట్రైన్ బ్లాగ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ నేనైతే హైదరాబాద్లో ఉంటాను మ్యాక్సిమం. సో నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే ట్రైన్ బ్లాగ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ చూడండి. అండ్ మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. అండ్ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. సో మనమైతే ఈరోజైతే 1 నెంబర్ ప్లాట్ఫామ్ అనుకుంటా. సో 5:30కి అయితే 1 నెంబర్కే వచ్చేస్తుంది. సో మన ట్రైన్ గురించి అయితే వెయిట్ చేద్దాం రండి. సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ముందుకైతే వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ చూస్తున్నారు కదా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ ట్రైన్ గురించి అయితే. అయినా చాలా కష్టం అండి. ఎందుకంటే గోదావరిలో దొరకడం అంటే టికెట్ అయితే కన్ఫర్మ్ కాదు. సో సాధారణంగా కన్ఫర్మ్ కాదు. సో నాకైతే మాత్రం ఈరోజు వచ్చే నా ట్రైన్ టికెట్ అయితే 450. సో ఇదైతే నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో నా ట్రైన్ టికెట్ మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ కొద్దిగా బ్యాగ్లో ఉన్న వల్ల నేనైతే చూపించలేదు. అండ్ గైస్ అండ్ మనమైతే మన ట్రైన్ జర్నీ అయితే ఈరోజు హ్యాపీగా చూపిస్తాను. సో నాకైతే సపోర్ట్ చేయండి. సో హ్యాపీగా బాగుంటుంది ఈ ట్రైన్ అయితే మాత్రం. ట్రైన్ అయితే గోదావరి అయితే నేను ఎప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్కి వెళ్తాను నా ట్రైన్ జర్నీ అయితే మాత్రం. అండ్ నేనైతే సికింద్రాబాద్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే 1కి వచ్చేసాను. అండ్ మనం 10లో మొదలుపెట్టి 1కి అయితే వచ్చేసాం. సో నేనైతే ఈ ట్రైన్ జర్నీ చెప్పాలంటే చాలా ఎక్స్పెషలీ సో స్పెషల్ ట్రైను. ఇది చాలా బాగుంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. సో మనం అయితే వైజాగ్ అయితే మార్నింగ్ 6, 7కి అయితే వెళ్ళొచ్చు. సో లేట్ అయితే సో కన్ఫర్మ్గా అయితే మాత్రం 5:30, 6కి అయితే మాత్రం వెళ్ళిపోవచ్చు. సో ఈ జర్నీ అయితే మాత్రం చూడండి ఎంత బాగుంటుందో. సో ఈ జర్నీ లాస్ట్ వరకు మీకైతే వీడియో అయితే మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను. సో వీడియో అయితే మాత్రం చూసాను గైస్. సో నేనైతే ఇంకో ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. అది కూడా సూట్ అవుతుంది. సో నేను అది మీకు తొందరలోనే పెడతాను. యాక్చువల్గా ఇది 2 మంత్స్ బ్యాకే పెట్టాల్సింది వీడియో. సో నాకైతే అప్పుడు అవ్వలేదు. సో నేనైతే ఇప్పుడైతే పెడుతున్నాను కొద్దిగా ఫోన్ ప్రాబ్లం వల్ల. సో మీరైతే సపోర్ట్ చేయండి గైస్. అండ్ ట్రైన్ అయితే మాత్రం దగ్గరికి అయితే రాలేదు. యాక్చువల్గా డెక్కనపల్లి దాటింది అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి. సో నేనైతే సికింద్రాబాద్కి అయితే ఎక్కేస్తాను. ఎందుకంటే సికింద్రాబాద్లో కూడా మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అవుతుంది కాబట్టి. సో నేనైతే ఇక్కడి నుంచి అయితే కన్ఫర్మ్ జర్నీ అయితే అయింది. సో మనమైతే ఇంకా ట్రైన్ గురించి వెయిట్ చేయాలి. ఎంతసేపు చూసినా ఇంకా ట్రైన్ అయితే రావట్లేదు. అండ్ ఎర్లీగానే ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. పక్కన అయితే ఏదో ట్రైన్ ఉంది. సో అదే
ఈ ట్రైన్ వచ్చేసి అయితే విశాఖ ఎక్స్ప్రెస్. సో విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు భువనేశ్వర్. సో ఈ ట్రైన్ వచ్చేసి అయితే 4:30కి అయితే బయలుదేరుతుంది. సో ఇదైతే విశాఖ గుంటూరు మీద నుంచి అయితే వెళ్తుంది ఇదైతే ఈ బండి. సో విశాఖపట్నం విజయనగరం నుంచి భువనేశ్వర్ అయితే వెళ్తుంది. సో ఇదైతే డైలీ ట్రైన్ ఇది కూడాను. సో మన గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఇంకా రాలేదు. సో నెక్స్ట్ ట్రైన్ జర్నీ అయితే నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ట్రైన్ జర్నీ వచ్చేసి అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో నేనైతే ఒక దానికైతే రిజర్వేషన్ చేస్తున్నాను. అండ్ సో నేనైతే భువనేశ్వర్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఆ ట్రైన్ జర్నీ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఆ టికెట్ కూడా. సో నేను రిజర్వేషన్ చేసిన తర్వాత నేను మీకు ఆ ట్రైన్ జర్నీ చూపిస్తాను. ఆ ట్రైన్ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, దీనికన్నా బాగుంటుంది. సో ఇదైతే మాత్రం ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి. సో ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా ఎక్స్పెషలీ చాలా చాలా బాగుంటుంది ఈ ట్రైన్ జర్నీ. అండ్ మన ట్రైన్ అయితే ఇంకా ఎంతసేపు చూసినా సరే మన ట్రైన్ రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తుందో చూద్దాం రండి. సో గాయస్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్ టు బ్యాక్ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను అండ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నేను ట్రైన్ బ్లాగ్స్ అయితే చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ ట్రైన్ బ్లాగ్సే చేస్తూ ఉంటాను. అండ్ నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మాత్రం ఈ ట్రైన్ బ్లాగ్ అయితే మాత్రం ఎక్స్పెషల్లీ ఇది అయితే మాత్రం 2K 3K 4K సో రీచ్ అవ్వాలి. అండ్ మీరైతే కామెంట్ చేయండి. సో సికింద్రాబాద్ అయితే మనం క్రాస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ జర్నీ అయితే మాత్రం ముందుకైతే వెళ్తుంది. సో మన ఫస్ట్ హాఫ్ అనుకుంటా కాజీపేట అనుకుంటా. సో కాజీపేట నుంచి అయితే నేను వీడియో అయితే మళ్ళీ చేస్తాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియో చేస్తూ ఉంటాను. మన ట్రైన్ వచ్చేసి అయితే మెల్లిగా తీస్తున్నాడు. సో మన ట్రైన్ అయితే స్పీడ్ అయితే ఇంకా పెంచలేదు. స్పీడ్ అయితే పెంచేస్తాడు ఇంకా, ఎందుకంటే సికింద్రాబాద్ ఫస్ట్ స్టేషన్. సో ఇక్కడ నుంచి అయితే మామూలు కొట్టనుకుంటే అండ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి అయితే ఇప్పటికైతే 70-60% అయితే వెళ్తుంది, 60 కిలోమీటర్స్ నుంచి. సో మన ట్రైన్ అయితే మాత్రం ఇంకా కుమ్మేస్తాడు, ఎందుకంటే మన టైం టు టైం అనుకుంటుంటే అక్కడ నుంచి మనం అయితే టైంకి అయితే వెళ్తుంది. సో ఇంకా ఎర్లీగానే మనం అయితే వైజాగ్లో అయితే దిగిపోవచ్చు. సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ వ్యూ కూడా బాగుంది. అండ్ ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. సో ఇది చూడండి అండ్ బాగుంటుంది జర్నీ అయితే మాత్రం. సో సికింద్రాబాద్ టు విశాఖపట్నం మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సో జర్నీ అయితే హ్యాపీగా ఉంటుంది. అండ్ నేనైతే నా ప్లేస్లో కూర్చోకుండా నేనైతే మాత్రం బయటకు అయితే వచ్చేసాను. బయట నుంచి అయితే వీడియో తీస్తున్నాను. అండ్ చూడండి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ ట్రైన్ వచ్చేసి అయితే మాత్రం చాలా అన్ప్రెడిక్టబుల్ అండ్ చాలా బాగుంటుంది ఈ ట్రైన్ అయితే. అండ్ మీరు కూడా జర్నీ చేయండి. అండ్ ఇందులో వచ్చేసి అయితే రిజర్వేషన్ చేసుకోండి. అండ్ ఏసీ అయినా పర్లేదు అండ్ నాన్ రిజర్వేషన్ అయితే పర్లేదు, రిజర్వేషన్ అయినా పర్లేదు. సో జనరల్ అయితే కొద్దిగా కష్టం, జనరల్ అయితే ప్లేస్లో అయితే దొరకదు. చూడండి అక్కడి నుంచి అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది. అక్కడ మెట్రో ట్రైన్స్ అయితే వెళ్తుంది. అండ్ మన ట్రైన్ అయితే ఇంకా తీస్తున్నాడు. సో ఆ లైన్ వచ్చేసి అయితే అక్కడ అటుకాస్ అయితే మాత్రం గుంటూరు అటు నుంచి పోతుంది, మిర్యాలగూడ ఇవన్నీ. సో ఇటుకాస్ అయితే మాత్రం మన కాజీపేట, ఖమ్మం అండ్ విజయవాడ ఎలాగైతే స్ట్రైట్గా పోతుంది. సో ఈ ట్రైన్ అయితే మాత్రం ఎక్స్పెషల్లీ ఇది బ్యూటిఫుల్ జర్నీ. అండ్ నా జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది ఈరోజు అయితే మాత్రం. సో ఇంకా ట్రైన్ అయితే ఇంకా మెల్లిగా తీస్తున్నాడు. సో ట్రైన్ అయితే ఇంకా సికింద్రాబాద్ అయితే క్రాస్ చేసింది. సో చూడండి ఇంకా మన ట్రైన్ అయితే మామూలు కొట్టట్లేదు, ఎందుకంటే సికింద్రాబాద్ క్రాస్ చేసిన తర్వాత ఇంకా స్పీడ్ అయితే పెంచేశాడు. అండ్ మన చూడండి గాయస్ ఇంకా నేనైతే ట్రైన్ అయితే మాత్రం స్కిప్ చేయను. సో వీడియో స్కిప్ చేయకుండా నేనైతే ఫాస్ట్గా అయితే కొడతాను. మనోడు అయితే మాత్రం ట్రైన్ మామూలు కొట్టట్లేదు. సో టైం టు టైం ఇది టూ వీడియోస్ అయితే మాత్రం వెళ్ళిపోతుంది. అండ్ నేనైతే అప్లోడ్ చేస్తాను. సో అయితే మాత్రం వచ్చేసి ఇక్కడైతే స్టేషన్ అయితే ఆపు. సో డైరెక్ట్గా అయితే 7కి అయితే మాత్రం కాశీపేట అయితే ఆపు. అక్కడ మనం అయితే దిగచ్చు. అండ్ నేనైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. మన ఫుడ్ అయితే అక్కడికి వచ్చేస్తాయి. అండ్ నేను వచ్చేసి అయితే మన ప్లేస్ అయితే చూపించాను కదా, మన ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి. అండ్ చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం కంఫర్ట్ S5 ఇచ్చారనుకుంటా. సో నా టికెట్ అయితే అండ్ S5 అండ్ 46 టికెట్. సో నేనైతే కిందనే హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ విండో పక్కన అయితే సీట్ వచ్చేసింది. సో ఈ జర్నీ అయితే మాత్రం ఇంకా బాగుంటుంది. సో మన ట్రైన్ అయితే మామూలు కొట్టట్లేదు. అండ్ 10కి అయితే స్కిప్ చేశాను. ఆ స్కిప్ చేయకుండా టోటలీ ఇంకా అయితే వస్తుంది. అండ్ మన పక్కన అయితే మీకు ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ అయితే నార్మల్ ట్రైన్ అయితే. సో
సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి అయితే కాజీపేట. సో కాజీపేట అయితే మాత్రం ఇక్కడ 5 మినిట్స్ 3 మినిట్స్ అయితే ట్రైన్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను. సో ఫుడ్ అయితే వచ్చేస్తుంది మనకైతే. సో ఇక్కడైతే 2-3 మినిట్స్ అయితే అవుతుంది బండి అయితే. సో నా ఫుడ్ తీసుకొని అయితే మాత్రం ముందుకైతే వెళ్ళిపోతా. అండ్ నేనైతే ఇక్కడ నైట్ అయితే స్క్రిప్ట్ అయితే చేస్తున్న వీడియో అయితే మాత్రం. సో నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను ఫుడ్ అయితే పెడతాను. సో ఇంకా 2-3 స్టాప్స్ అయిన తర్వాత విజయవాడ వరకు అయితే నేను వీడియో పక్క పంటగా పెడతాను. సో మన ట్రైన్ అయితే ఆగేసింది. సో మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. అండ్ బాయ్ కాజీపేట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మాత్రం వరంగల్ కూడా ఒక 5 మినిట్స్ అవుతుంది ట్రైన్ అయితే మాత్రం. సో మీరైతే ఎంజాయ్ చేయండి. అండ్ ట్రైన్ వచ్చేసి అందుకే ట్రావెల్ చేస్తాను. అంత తీద్దామంటే కదా అవదు కదా మనకి. వాయిస్ తర్వాత చెప్తాను. వాయిస్ ఇప్పుడే చెప్తాను అనుకున్నాం కానీ సౌండ్ లేదు. మొబైల్ కూడా ఇంకోటి తీసుకుంటున్నా. ప్రజెంట్ కొద్దిగా 10K వరకు వచ్చినంత వరకు నేను మౌంటైన్ అయిపోయింది. డబ్బు కూడా బాయ్ కాజీపేట. కాజీపేట అయితే కవర్ చేస్తాం. బాయ్ కాజీపేట. మనం వచ్చేసి అయితే ఖమ్మం అయితే దాటిస్తాం. ఖమ్మం నుంచి మహబూబ్నగర్. సో వరంగల్ అయితే క్రాస్ చేసిన తర్వాత విజయవాడ అయితే మొత్తం ముందుకైతే వెళ్ళిపోద్ది. మనం అయితే ఇంకా స్క్రిప్ట్ చేసి మార్నింగ్ అయితే వీడియో బాయ్ ఖమ్మం. సో మార్నింగ్ అయితే మాత్రం వీడియో అయితే తెలుసా లోపల వాళ్ళే హిందీ కూడా ఉన్నారు కదా ఇక్కడ. వాడు చిరాకు వచ్చింది నాకు. బాయ్ వరంగల్.
సో గాయస్ నైట్ అంతా నిద్రపోయాము. సో నేనైతే మార్నింగ్ అయితే లేచేస్తే వీడియో అయితే పెడుతున్నాను. అండ్ సో మనమైతే వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనమైతే ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. సో ట్రైన్ జర్నీ అయితే నేనైతే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. సో నా ఫస్ట్ వ్లాగు. అండ్ మీరైతే నాకు కంటిన్యూగా సపోర్ట్ చేయండి. నేనైతే మాత్రం వ్లాగ్ అయితే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడైతే. అండ్ నా ట్రైన్ జర్నీస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో చాలా కష్టం అనిపించింది జర్నీ అయితే మాత్రం. సో నాకైతే హ్యాపీగా అనిపించింది ఇప్పుడైతే. అండ్ ఫస్ట్ వ్లాగ్ కదా ఏమైనా అవుతుందేమో అనుకున్నా. సో నా ట్రైన్ వ్లాగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. మనం అయితే మాత్రం స్క్రిప్ట్ అయితే చేస్తాం వీడియో మొత్తం అయితే. సో మర్రిపాలెం అయితే మనం వచ్చేసాము. మార్నింగ్ అయితే స్టార్ట్ చేసాం వీడియో అయితే. సో మనం అయితే మర్రిపాలెం స్టాప్ లేదు, కానీ మనకైతే ఒక 5 minutes అయితే బండి అయితే ఆపేశాడు. అటు నుంచి వందే భారత్ వస్తుంది అనుకుంటా. సో వందే భారత్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ వస్తుంది అనుకుంటా. సో మన బండి అయితే ఇక్కడ అయితే ఆపేశాడు. సో మనం అయితే ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే 5 minutes అయితే ఆపేశాడు బండి అయితే.
సో గైస్ మన ఫైనల్గా అయితే వైజాగ్ అయితే చేరుకున్నాం. సో నా ఫస్ట్ సక్సెస్ అయితే అయిపోయింది వీడియో అయితే. అండ్ నెక్స్ట్ జర్నీ అయితే మళ్ళీ కలుద్దాం.